అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పెద్ద సినిమా ట్రైలర్ వచ్చేసింది. గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. రంగస్థలం తర్వాత మళ్ళీ రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీలో రామ్ చరణ్ నటిస్తూ ఉండటంతో మరోసారి రికార్డుల మోత మోగిపోవటం ఖాయమని మెగా అభిమానులు మరింత ధీమాగా ఉన్నారు. నిజానికి వేసవి సెలవుల్లోనే రావాల్సిన ఈ పెద్ద సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు జూన్ నెల 4వ తారీఖున రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మే నెల 18వ తారీఖున సోమవారం నాడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలోని సినీ పేజీల పోస్టుల్లో కానివ్వండి, ప్రధాన మీడియా వెబ్సైట్లలో కానివ్వండి, సినిమా వెబ్సైట్లలో కానివ్వండి, మెగా ఫ్యాన్స్ నుంచి కానివ్వండి, కామన్గా కొన్ని పోస్టులు అయితే నెట్టింట కనిపిస్తూ ఉన్నాయి. రామ్ చరణ్ ఎరగదీశాడు, బాగా నటించాడు. తన మేకఓవర్ చాలా బాగుంది. విభిన్న గెటప్స్ కోసం రామ్ చరణ్ బాగా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టి నటించాడు. రంగస్థలం సినిమా తర్వాత రూరల్ బ్యాక్డ్రాప్లో నటనకు ఆస్కారం ఉన్న మరో మంచి క్యారెక్టర్ రామ్ చరణ్కు దక్కింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పోస్టుల్లో 100% నిజం ఉంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. ట్రైలర్ను చూసిన తర్వాత ప్రతి ఒక్క సినీ ప్రియుడు రామ్ చరణ్ కోసమైనా ఈ సినిమాను చూడాల్సిందేనని ఫిక్స్ అయిపోయి ఉంటారు. తను పడిన కష్టంలో కానివ్వండి, తన యాక్టింగ్ విషయంలో కానివ్వండి, గెటప్స్ పరంగా చూపించిన వేరియేషన్స్లో కానివ్వండి, అసలు ఏమాత్రం వంక పెట్టడానికి వీల్లేదు. కానీ ఈ ట్రైలర్లో రామ్ చరణ్కు సంబంధించి ఎన్ని ప్లస్లు ఉన్నాయో ఇదే ట్రైలర్లో 1కి 3-4 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్ను ఓహో అని కీర్తించే వాళ్ళు ఉన్నట్టే ఇదే ట్రైలర్లో నచ్చని అంశాల గురించి నిర్భయంగా పోస్టులు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ట్రైలర్లో ఏ విషయాల పట్ల సాధారణ సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు, ఏ విషయాల్లో ఈ సినిమా ట్రైలర్కు పాస్ మార్కులే పడుతున్నాయి, ఈ ట్రైలర్లో కనిపించిన బ్లండర్ మిస్టేకులు ఏంటి, అసలు ఈ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత సాధారణ సినీ ప్రియులకు కలిగిన జెన్యూన్ ఫీలింగ్ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా ట్రైలర్ను చూస్తే రొటీన్ స్టోరీ అన్న అభిప్రాయం నాకే కాదు, మెజారిటీ మంది సినీ ప్రియులను వ్యక్తమవుతోంది. పెద్ద అంటూ డిఫరెంట్గా టైటిల్ పెట్టారు. వెరైటీ మేనరిజమ్స్తో క్రికెట్ను ఆడించారు. వింత స్టెప్పులతో పాటలను కూడా పాడించారులే కానీ స్టోరీ విషయంలో మాత్రం రొటీన్ కథతోనే దర్శకుడు వెళ్తున్నాడేమో అన్న అనుమానాలను సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటి, కథలోని కోర్ పాయింట్ ఏంటన్నది మాత్రం ట్రైలర్లో దర్శకుడు రివీల్ చేయలేదు. కానీ 1కి 2-3 సార్లు చూస్తే కాస్త చూచాయిగా సినిమా కథ ఏంటన్నది అర్థమైపోతుంది. కొండ మీద ఒక ఊరు, కొండ కింద మరొక ఊరు. పైన ఉన్న ఊళ్ళో వాళ్ళేమో బాగా బలిసినోళ్ళు, కింద ఉన్న వాళ్ళేమో అన్నగారైన వర్గాల వాళ్ళు. కొండ కింద ఉన్న ఊరి వాళ్ళతో పనులు చేయించుకుంటూ, గొడ్డు చాకరీ చేయించుకుంటూనే వాళ్ళను అసలు మనుషులుగానే లెక్క చేయని తత్వం కొండ మీదున్న ఊరి వాళ్ళది. ఈ క్రమంలోనే ఆ కూలీలో ఒకటిగా పుట్టి పెరిగి తన ఆటనే ఆయుధంగా మలుచుకొని తన ఊరి వాళ్ళ సమస్యకు తన ఆటతో ఎలా పరిష్కారం చూపించాడు, తన వాళ్ళ కష్టాలను ఎలా తీర్చాడు అన్నదే ఈ ట్రైలర్ని చూస్తుంటే అర్థమైపోతున్న కథ. అయితే ఈ సినిమా కథలోని అసలైన కోర్ పాయింట్ ఏంటన్నది మాత్రం దర్శకుడు రివీల్ చేయలేదు. ఆ సమస్య ఏంటి అన్నది తెలిస్తేనే, ఆ సమస్యకు సాధారణ సినీ ప్రియులు కూడా కనెక్ట్ అయితేనే, సెంటిమెంట్ పండితేనే సినిమా హిట్ అయి తీరుతుంది. అలా కాకుండా ఏదో చుట్టేద్దాం, ఏదో ఒక ఇష్యూను చూపించేద్దాం అంటూ రొటీన్ కథాకథనాలతో సినిమాను చుట్టేస్తే మాత్రం రామ్ చరణ్ కష్టమంతా వృధా అయిపోతుంది. జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రాస్ ఓవర్ గేమ్కు ఎక్కడో విజయనగరంలో ఓ ఊరి సమస్యకు సంబంధం ఏంటి, రెండింటికి ఎలా లింక్ పెట్టాడు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. సినిమాలో పెద్ద జర్నీలో ప్రేక్షకుడు కూడా ప్రయాణించాలంటే అతగాడి స్టోరీకి జనాలు కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్స్ మండాలి, కథలో లాజిక్లు కుదరాలి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ లెవెల్కు తగ్గ కథను దర్శకుడు సెట్ చేసి ఉండాలి. చూడాలి మరి ఈ సినిమాలో ఎలాంటి కథను దర్శకుడు మనకు చెప్పబోతున్నాడు అన్నది.
ఇక ఈ సినిమా ట్రైలర్లో టెక్నికల్ మిస్టేక్స్ కూడా లేకపోలేదు. సినిమా ట్రైలర్ మొదట్లోనే బొమన్ ఇరానీ కనిపిస్తుంటాడు కదా, 1-4-5 షాట్లలో పదే పదే ఆయన సీన్లు వస్తుంటాయి కదా, ఆ సీన్లన్నింటినీ రియల్ లొకేషన్లో తీసినవి కాదు, గ్రీన్ స్క్రీన్ వేసి మరీ ఆయన సీన్లను షూట్ చేశారని చాలా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక శివరాజ్ కుమార్ గారి సీన్లను కూడా గ్రీన్ మ్యాట్లు వేసి మరీ తీశారని క్లారిటీగా తెలిసిపోతుంది. గతంలో అయితే వీటిని అసలు పట్టించుకునే వాళ్లే కాదు, కానీ ఇప్పుడైతే వీటిని పక్కాగా ట్రోలింగ్ మెటీరియల్గా వాడేసుకుంటున్నారు. సినిమాను చుట్టేశారంటూ కామెంట్లు చేసిన పరిస్థితి. హీరో గారు ఎంత కష్టపడినా సరే ఇలాంటి టెక్నికల్ మిస్టేక్స్ వల్ల సినిమాపై ప్రభావం పడుతుంది. కేవలం 3 నిమిషాల ట్రైలర్లోని ఇన్ని సీన్లలో టెక్నికల్ పరంగా దొరికిపోతే 3 గంటల సినిమాల్లో ఇలాంటివి ఇంకెన్ని సీన్లు ఉన్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి కంటెంట్కు జనాలు కనెక్ట్ అయితే మాత్రం ఇలాంటి పొరపాటు ఎన్ని ఉన్నా జనాలు పట్టించుకోరు. కంటెంట్లో కాస్త తేడా ఉన్నా, కథలో పసలేకున్నా ఈ మిస్టేక్స్నే పట్టుకుని నెట్టింట ట్రోలింగ్ మొదలు పెడతారు. ఇక ఈ సినిమా ట్రైలర్లో బీజిఎం మాత్రం తేలిపోయింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యాజిక్ చేస్తారని, అదిరిపోయే రేంజ్లో బీజిఎంని ఇస్తారని, క్యాచీగా పాటలు ఇస్తారని అంతా అనుకున్నారు. ఈ సినిమాకు ఆయనే ఓ మేజర్ ప్లస్ పాయింట్ అవుతారని కూడా ఆశించారు. పూర్తి సినిమా విషయంలో ఆయన ఏం చేశారనేది ఇప్పుడే చెప్పలేములే, కానీ ట్రైలర్కు మాత్రం ఆయన న్యాయం చేయలేకపోయారనేది వాస్తవం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ లెవెల్స్కు తగ్గ రేంజ్లో బీజిఎం లేదు. ఎలివేషన్ షాట్స్ వచ్చినప్పుడు కూడా బీజిఎం సోసోగానే ఉంది. నిజానికి ఇలాంటి స్పోర్ట్స్ రూరల్ డ్రామాలో బీజిఎం ఎంత బాగుంటే సినిమా అంతగా ఎలివేట్ అవుతుంది, కథ అంత బాగా కనెక్ట్ అవుతుంది. బీజిఎం తేలిపోతే మాత్రం సినిమా కథ ఎంత బాగున్నా ఆడియన్స్కు మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నాని జెర్సీ సినిమా బీజిఎం వల్లనే జనాలకు బాగా ఎక్కేసింది. ఆ రేంజ్లో బీజిఎం అయితే ట్రైలర్లో లేదు. చూడాలి మరి సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఏం చేశారో అన్నది. ఇక ఈ ట్రైలర్లో సెంటిమెంట్ సీన్లు బాగానే చూపించారు, కానీ ఆ సీన్లను చూస్తుంటే సాధారణ సినీ ప్రియులకు మాత్రం హార్ట్ టచింగ్గా అనిపించదు. కొన్ని సినిమాల ట్రైలర్లు ఉంటాయి, చూడగానే హార్ట్ మెల్ట్ అయిపోతుంది. సెంటిమెంట్ సీన్లతో ట్రైలర్లోనే గుండెను మెలిపెట్టేస్తారు. కానీ ఈ సినిమాలో జనాలను కొడుతున్న సీన్లు, రామ్ చరణ్ ఏడుస్తున్న సీన్లు, కష్టపడుతున్న సీన్లు, ఓ ఊరి జనమంతా ఇబ్బందులు పడుతున్న సీన్లు కనిపిస్తూ ఉన్నాయిలే, కానీ ఆ సీన్లను చూస్తున్న సినీ ప్రియులు మాత్రం ఎమోషన్స్కు గురి కావట్లేదు. జనాల కంట కన్నీళ్లు రావట్లేదు. అందుకు కారణం మరేంటో కాదు, సినిమాలోని కోర్ పాయింట్ ఏంటన్నది తెలిస్తేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అసలు సమస్య ఏంటో చెప్పకుండా ఎన్ని కష్టాలను చూపించినా, ఎంతమందిని కొడుతున్న సీన్లను చూపించినా ఫలితం ఉండదు కదా. సినిమా ట్రైలర్లో జరిగిన బిగ్ మిస్టేక్ ఇదే. ట్రైలర్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ సీన్లకు జనాలు కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఈ సినిమా కథలో పసు ఉంటే మాత్రం సినిమాలో అసలు సమస్య ఏంటో రివీల్ అయిన తర్వాత ఇప్పుడు ట్రైలర్లో తెలిపిన ఈ సీన్లే ఎమోషనల్గా సినిమాలో బాగా పేరవచ్చు. చూడాలి మరి ఈ సీన్లలో ఎంత పసు ఉందో లేదో అన్నది. ఇక ఈ ట్రైలర్ రివ్యూ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ ట్రైలర్ని చూసిన తర్వాత నాకైతే 1-2-3 సినిమాలు గుర్తొచ్చాయి. మీరు ఘాటీ సినిమాను చూసారా? అనుష్క హీరోయిన్గా కాదు హీరోగా నటించిన సినిమాలో గంజాయికి సంబంధించిన బిజినెస్ను చూపిస్తుంటారు. కొన్ని ఊళ్ళ వాళ్ళతో బలవంతంగా గంజాయి బిజినెస్ చేస్తూ ఉంటారు. కొండల్లో గుట్టల్లో పెరుగుతున్న గంజాయిని కోసి రిస్కీ ప్రాంతాల నుంచి, కొండల్లో గుట్టల్లో నుంచి కాలినడకన కిలోల కొద్ది బరువును మోస్తూ తీసుకొస్తూ ఉంటారు. నానా ఇబ్బందులు పెడుతుంటారు. మేం మీకోసం పని చేయమని ఎదురుదిరిగితే వాళ్లకు నరకం చూపిస్తారు, ప్రాణాలనే తీసేస్తుంటారు. సేమ్ టు సేమ్ ఇవే సీన్లు పెద్ద సినిమాలోనూ కనిపిస్తున్నాయి. ట్రైలర్లో లాస్ట్ సీన్లో రామ్ చరణ్ కూడా భుజానికి బుట్టలను తగిలించుకుని వేటినో మోసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులోనూ హీరోను దించి విలన్ కూలోడ్ అని కూడా సంబోధిస్తుంటాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఘాటి సినిమాలోలాగా ఈ సినిమాలో కూడా గంజాయి బిజినెస్ని చూపించి ఉంటారని అనిపిస్తుంది. అది కాకపోతే గనుల తవ్వకాలకు సంబంధించిన ఇష్యూ అయి ఉండవచ్చు, లేదా మరి ఏదైనా అక్రమ వ్యాపారం కూడా కావచ్చు. సమస్య ఏదైతేనే ఆ సమస్యను ఎంత ఎమోషనల్గా ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా చెప్తారో సినిమాకు అంతగా బలం చేకూరుతుంది. సినిమా విజయంలో అదే కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ పెద్ద సినిమా ట్రైలర్ని చూశాక పుష్ప, రంగస్థల సినిమాలు కూడా గుర్తుకు రాక మానవు. హీరో బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, రగుడు లుక్ విషయంలో కావచ్చు, మాస్ అప్పీల్ పరంగా కావచ్చు, ఇలా వివిధ అంశాల్లో ఈ 2 సినిమాలను పోలిన సీన్లు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఈ 2 సినిమాల్లోని హీరోయిన్ పాత్రనే కాపీ కొట్టి మరీ పెద్ద సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ను తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. పెద్ద సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్ ఆహార్యం కానివ్వండి, ఆమె లాంగ్వేజ్ కానివ్వండి, హీరో వెంటపడే తీరు కానివ్వండి, వస్త్రధారణకు సంబంధించిన సీన్లు కానివ్వండి, పుష్ప, రంగస్థలం సినిమాల్లోని సీన్లనే దింపేశారనిపిస్తోంది. మన గ్రామాల్లో, పల్లెటూళ్ళలో అమ్మాయిలు చున్నీలు వేసుకోకుండా బయట తిరుగుతూ ఉంటారని మన తెలుగు సినిమా దర్శకులు ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారో ఏంటో, కానీ రూరల్ బ్యాక్ డ్రాప్స్ డిమాంటే చాలు హీరోయిన్లకు చున్నీలు లేకుండా టైట్ జాకెట్లను వేసి మరీ అర్ధనగ్నంగా ఎక్స్పోజింగ్ చేయించేస్తూ ఉంటారు. పెద్ద సినిమా దర్శకుడు బుచ్చిబాబు కూడా సేమ్ ప్యాటర్న్ను ఫాలో అయ్యాడు. సినిమా బాగుంటే ఈ విషయం గురించి పెద్ద చర్చ జరగదులే, కానీ
రిజల్ట్లో తేడా వస్తే మాత్రం ఈ విషయంపైనే నెటిజన్లు ఏకి పారేస్తారు, రివ్యూల్లో ఓ ఆట ఆడేసుకుంటారు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది. ఇదండి పెద్ద సినిమా ట్రయల్ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.